హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్నీ టైలర్ ఎన్ఎస్ఆర్ వ్లాగ్స్ అండి. నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే శ్రీశైలం వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. నేను మొన్న జూన్ 19కి శ్రీశైలం అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. శ్రీశైలం వెళ్ళడానికి పెద్దవారికి అయితే ఒక్కరికి 560 రూపీస్ ఛార్జ్ అండి. చిన్నపిల్లలకైతే 340 రూపీస్ ఛార్జ్ అండి. నేనైతే హైదరాబాద్ నుండి ఎంజీబీఎస్ బస్ స్టాప్కి అయితే ఈవినింగ్ 4కి అయితే రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. ఆ టైంకు మేము రీచ్ అయ్యేసరికి మేమైతే 9:30కి అట్లా బయలుదేరాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము టికెట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు ఫ్రెండ్స్. అలా అవ్వడం వల్ల ఏంటంటే మేము బస్ స్టాప్కి వెళ్ళి డైరెక్ట్గా టికెట్ తీసుకోవడం ద్వారా మాకు చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడే మేము 4 నుండి 9:30 వరకు వెయిట్ చేసి 9:30కి బయలుదేరిపోయాము. 9:30 నుండి 12:30 వరకు మేము జర్నీ చేసి 12:30కి బస్ అనేది నల్లమల్ల చెక్ పోస్ట్ దగ్గర ఆగిపోయింది ఫ్రెండ్స్. నైట్ టైంలో అనేది పైనకి మనకి అలౌట్ ఉండదు ఫ్రెండ్స్. అలా అవ్వడంతో మేము అక్కడే ఆగిపోయి ఎర్లీ మార్నింగ్ 6కి మళ్ళీ శ్రీశైలం బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. శ్రీశైలము 8:30కి అలా రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. నేను చెప్పేది ఏంటంటే శ్రీశైలం ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మార్నింగ్ నుండి 6 లోపు వెళ్ళడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అంత తర్వాత వెళ్ళినట్లయితే మీరు వెళ్ళి అక్కడే మిడిల్లో మీరు ఆగిపోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలతో వెళ్ళిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే పిల్లలతో చాలా స్ట్రగుల్ అయ్యాం ఫ్రెండ్స్. అందుకే మీకు అలా కాకూడదని చెప్తున్నాను. బస్సు ప్రయాణమైనా కారు ప్రయాణమైనా కానీ మీరు ఈవినింగ్ 6 లోపు శ్రీశైలం అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అలా అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరైతే వెళ్తారు ఫ్రెండ్స్. శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ రూమ్స్ అయితే చాలా అలౌట్ ఉన్నాయి ఫ్రెండ్స్. 4 మెంబర్స్ లోపు అయితే 400 నుండి 600 రూపీస్ ఛార్జ్ రూమ్ రెంట్ వచ్చేసి ఒక్క రోజుకి. పెద్ద రూమ్ కావాలి అంటే 800 రూపాయలతో ఉందండి రూమ్స్. ఏసీ రూమ్ కావాలి అనుకున్న వారికి అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ ఉందండి రూము. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.